Hello all and welcome to IACE. Today we are going to discuss the Hindu editorial. Along with this, we are going to see some basic vocabulary and fundamental. Basic doesn't mean that some ignorance. That is the fundamental, how to understand the vocabulary. The fundamentals we are going to see today. Okay, let's start with the vocabulary based question. First, here you can see on board, we are calling this question matching based question. Okay, so we are calling this is match the following based question. Now let's take up the first question, and here you can see that basic questions only, but importantly we have to focus on the suffix, prefix, the root, we focus them. Okay, the first word you can see here, anthropology, and you know ology means study of something, and the root is here anthrop. What is the meaning of anthrop? Anthrop means the word comes to you human. What does it mean here? Human. మానవుడు అన్న ఒక మీనింగ్ రావడం జరుగుతుంది. సో కాబట్టి యాంథ్రోప్ మీన్స్ వాట్? హ్యూమన్. Anthropology, the study of human beings, the development of the human beings. Anthropology, anthropomorphic, philanthropist, misanthropist, anthropod, animals. సో ఇట్లా చాలా రకాలుగా యాంథ్రోప్ మీద రూట్ అయి ఉన్నాయి. యాంథ్రోప్ అనే పదం ఎక్కడొచ్చినా సరే రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్, మానవులకు సంబంధించిన పదం. నా ఇక్కడ చూడండి, ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అని రావాలి. ఇన్ విచ్ ఆప్షన్ వి హావ్ దట్ ఫెసిలిటీ? ఎస్, ఇట్ ఈస్ ఇన్ డి. సో వి కన్ఫర్మ్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. యూ కెన్ సీ హియర్ ఆస్ట్రోనమీ. అయితే ఈ పదాన్ని మనం రెండు భాగాలకు కట్ చేస్తాం. చూడండి, ఆస్ట్రోనమీ అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఆస్టర్, ఇంకొకటి ఇక్కడ చూద్దాం ఓనిమ్. ఓనిమ్, ఈ రెండు పదాలను కలిపితే ఆస్ట్రోనమీ. అండ్ సఫిక్స్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ద వర్డ్ వై. క్లియర్? అండ్ ద ఫస్ట్ వర్డ్ హియర్, ఆస్టర్ మీన్స్ వాట్ ఇన్ ఇంగ్లీష్? వీ హ్యావ్ ద వర్డ్ స్టార్. ద వర్డ్ ఈస్ రిలేటెడ్ టు స్టార్. అండ్ ఓనిమ్, ద వర్డ్ ఈస్ రిలేటెడ్ టు నేమ్, పేరు కదా. So we have many words in English rooting with onym. చూడండి, we are calling synonyms. అయినా సిన్ అంటే ఏంటి? సేమ్. సిన్ అంటే ఏంటి? సేమ్. కలపండి ఇప్పుడు. సిన్, ఓనిమ్ అంటే సేమ్ నేమ్స్. మరి అపోజిట్ నేమ్స్ ఏమంటాము? యాంటై. యాంటై, ANTI. యాంటై అంటే మీనింగ్ ఏంటి? ఒపోజిట్. యాంటై అంటే మీనింగ్ ఏంటి? ఒపోజిట్. ఒపోజిట్ నేమ్స్ ఏమంటారు? యాంటై ఓనిమ్స్. అండ్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ హోమోనిమ్స్ కదా. హోమోనిమ్స్, హోమో అన్నా కూడా మీనింగ్ ఏమొస్తుంది? సజాతి. ఇది కూడా సేమ్ అన్న ఒక మీనింగ్ మనం రాస్తాం. సో కాబట్టి హోమోనిమ్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్. మనం బినామీ అంటాం. చూడండి, బినామీ యాక్చువల్గా దాని అర్థం ఏంటి అంటే బై ఓనిమ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్ వర్డ్ అంటే బి. ఓకేనా, బిఐ ప్లస్ ఓనిమ్ కలపండి, బైనామీ. బైనామియల్ థీరం మనం షార్ట్కట్లో బినామీ అంటాం. బై అంటే ఎన్ని? రెండు. అంటే ఆ వ్యక్తికి రెండు పేర్లు గలవాన్ని ఏమంటారు? బైనామీ. 3 పేర్లు ఉంటే ట్రైనామీ, 4 పేర్లు ఉంటే క్వాడ్రోనామీ, 5 పేర్లు ఉంటే పెంటోనామీ, ఇలా చాలా పేర్లు ఉంటే పాలినామియల్ థియరీ. సంథింగ్ పాలి అంటే మెనీ. సో ఇట్లా ఓనిమ్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి అంటే ఒక పేరుకు సంబంధించిన పదం. క్లియర్? సో ఇట్లా మనకి ఇచ్చిన పదం ఇందుడు ఆస్ట్రోనమీ. ఆస్టర్ అంటే మీనింగ్ ఏంటి? స్టార్. ఆస్ట్రాలజీ, డిజాస్టర్, యునో ఆస్ట్రోనమర్, ఆస్ట్రోనాట్, కాస్మోనాట్. వీ హ్యావ్ మెనీ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు ఆస్ట్రోనమీ అంటే చూడండి, రెండు పదాలను కలపండి. ద నేమ్స్ ఆఫ్ ద స్టార్స్, ద స్టడీ ఆఫ్ ద స్టార్స్ అండ్ దేర్ రొటేషన్ అండ్ దేర్ మూమెంట్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ఆస్ట్రోనమీ. ఖగోళ శాస్త్రం తెలుగులో. అండ్ ఇంకొక పదం కూడా మొన్న మనం చెప్పాము ఆల్రెడీ రీసెంట్గా. ఎక్కడైతే మనకు పదాలు జనరల్గా OLOGY, ఒలజీ, అదేవిధంగా ICS, ఇక్స్, అదేవిధంగా వై, ఈ పదాలతో ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం మనం? జనరల్గా స్టడీ ఆఫ్ సంథింగ్ అని చెప్తా ఉంటాం. స్టడీ ఆఫ్ సంథింగ్ అని చెప్తా ఉంటాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్స్ అ స్టడీ ఆఫ్ నేమింగ్ ద స్టార్స్ ఈస్ కాల్డ్ ఆస్ట్రోనమీ. సో హౌ సింపుల్ ఇట్ ఈస్. So like that we confirm astronomy and the study of stars and their movements.
like the study of planets in the cosmos, in the space. So we call that word in English astronomy, అంటే ఖగోళ శాస్త్రం సింపుల్ గా. సో మరి ఆ పదం ఎక్కడ ఇచ్చాడు అంటే కొంచెం క్లారిటీ ఇవ్వలేదు ఈ పదానికి. సో ఎక్కడ కూడా మనకు స్టడీ ఆఫ్ స్టార్స్ అన్న విధంగా ఇవ్వలేదు, కానీ ఒక పదం ఇచ్చాడు సైన్స్ ఆఫ్ ఆల్ లివింగ్ మ్యాటర్ అన్నాడు. ఇది తప్పు. దీన్ని ఏం చెప్తామంటే స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ దేర్ మూమెంట్స్ అని రాద్దాం సింపుల్. ఇక్కడ స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ దేర్ మూమెంట్స్ అని రాద్దాం. సో కాబట్టి దిస్ క్వశ్చన్ ఈజ్ మ్యాచింగ్ టు ఆప్షన్ సి అని మనం చెప్పొచ్చు క్లియర్గా. క్లియర్. అండ్ ద నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆస్ట్రాలజీ. ఆస్టర్ అంటే స్టార్, ఒలజీ అంటే స్టడీ. ఎంత ఉంది చెప్పాము. ఈ పదంలో ఆల్రెడీ మనకు చూస్తే ఇక్కడ ఒలజీ అంటే స్టార్ అని ఉంది, యాస్టర్ అంటే స్టార్ అని ఉంది. ఐ మీన్ ఒలజీ స్టడీ అండ్ ఆస్టర్ మీన్స్ స్టార్. ద స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈస్ కాల్డ్ వాట్? ఆస్ట్రాలజీ. ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం అనేది ఎక్కడ ఉంది? దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇన్ విచ్ ఆప్షన్ వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ? It is in option A. You can see the theory of influence of planets and stars on humans. So we have that option. తీసుకుంటే మనకి yes, we have that option in A. So third one is matching to option A. Clear? ఇలా తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? The influence, వాటి యొక్క ప్రభావము మానవుని పైన ఎలా పడుతుంది అని చెప్పడాన్ని ఏమంటారు అంటే ఆస్ట్రాలజీ. సింపుల్గా చెప్పాలంటే, మామూలు సంస్కృతిలో చెప్పాలంటే జాతక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇస్ కాల్డ్ ఆస్ట్రాలజీ. అంటే స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ దేర్ మూమెంట్సే, కానీ వాటి యొక్క ప్రభావం మానవుని పైన ఏ విధంగా పడుతుంది, వాటి యొక్క మూమెంట్ అనేది మానవుని మీద ఏ విధంగా పడుతుంది అని చెప్పడాన్ని ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం. మరి ఆస్ట్రోనమీ అంటే సింపుల్, ద ఖగోళ శాస్త్రం అంటే మూవింగ్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్, హౌ దే ఆర్ మూవింగ్ ఇన్ దిస్ కాస్మోస్, వాస్ట్ కాస్మోస్, అవి ఏ విధంగా వెళ్తున్నాయి అని తెలుసుకోవడానికి మామూలుగా ఖగోళ శాస్త్రం. కానీ వాటి యొక్క ప్రభావం మానవుని మీద ఎలా పడుతుంది అని చెప్పడాన్ని, ఆ శాస్త్రాన్ని మనం జ్యోతిష్య శాస్త్రం అని చెప్తాం. సో మరి ఆ ఇంపాక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనే పదం ఎక్కడ ఉందో దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ. సో థర్డ్ వన్ ఈస్ గోయింగ్ టు ఆప్షన్ ఏ. క్లోజ్. అండ్ నెక్స్ట్ జియాలజీ. ఇంతకుముందు చెప్పాము ఒలజీ అంటే స్టడీ, జియో అంటే అర్థం ఏంటి? ఎర్త్, భూమి అన్న ఒక మీనింగ్ వస్తుంది. EARTH, ఎర్త్. సో జియాలజీ అంటే చూడండి ద స్టడీ ఆఫ్ ఎర్త్ మెటల్స్, ఎర్త్ సైన్సెస్. అయితే రెండు పదాలు ఉంటాయి ఇక్కడ, మీరు చూసారా? మనకు రెండు పదాలు ఇంగ్లీష్లో రాస్తా ఉంటాడు. ఒకటి జియాలజీ, జియో అంటే ఎర్త్ అండి, దీనికి రెండు సఫిక్స్ యాడ్ చేస్తాడు. ఒకటి OLOGY, ఇంకొకటి గ్రఫీ అంటాడు, GRAPHY అని రాస్తాడు. మీకు తెలుసు గ్రఫీ అంటే అర్థం ఏంటి? జస్ట్ టు రైట్. ఎస్. ఇప్పుడు చెప్పచ్చు మీరు జాగ్రఫీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ రైటింగ్ ద ఎర్త్. భూమికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు అంటే జాగ్రఫీ. సరే ఏంటి డిఫరెన్స్? వెరీ సింపుల్ సార్. ఇంటర్నల్ స్టడీ ఆఫ్ ద ఎర్త్, ఇలా గుర్తుపెట్టేసుకోండి షార్ట్ కట్ లో. ఇంటర్నల్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ వాట్? జియాలజీ అని చెప్దాం. ఓకేనా? ద ఎక్స్టర్నల్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ వాట్? జాగ్రఫీ అని చెప్పండి సింపుల్ గా. ఇది షార్ట్ కట్. అంటే ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్, ఓషన్స్, సీస్, different type of territories, we call that study geography. మరి జియాలజీ అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, లవణాలు, మృతికలు ఇట్లాంటి వాటి గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు? we call that is geology. So that's the difference. The root ఒకటేనండి ఇక్కడ. జియో అంటే మీనింగ్ ఏంటి? ఎర్త్. దట్స్ ఇట్. ఓకేనా? అయితే కొన్నిసార్లు మీకు ఈ పదం కూడా రాస్తా ఉంటాడు, జీ అన్న పదం కూడా రాస్తా ఉంటాడు. ఇది వచ్చినా కూడా సేమ్ మీనింగ్, విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్? ఎర్త్ అని చెప్పాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇట్లా ఉంటాయి. అపోజీ, పెరిజీ, అపహేలియన్, పరహేలియన్ అనే ఫెనామినా ఉంది కదా, అవి కూడా ఇక్కడ నుంచి వచ్చినాయి. సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఒక క్లారిటీ ఇద్దాం చూడండి ఇక్కడ. సో మనం ఇక్కడ ఇది సన్ అని తీసుకుందాం. సపోజ్ ఇది సన్. ఓకేనా? ఈ సూర్యుని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరుగుతుంది. సపోజ్ భూమి ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ భూమి ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూమికి సూర్యునికి మధ్యలో 15 కోట్ల కిలోమీటర్లు. సపోజ్ ఇక్కడ నేను భూమి ఉంది అనుకుంటా, దీని పేరు ఏంటంటే ఎర్త్. సో ఈ డిస్టెన్స్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఉంది, ఇది మీకు తెలుసు 15 crore కిలోమీటర్. ఇక్కడ నుంచి సన్లైట్ వస్తుంది ఇక్కడ. క్లియర్? మరి భూమి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అనే ఒక క్లారిటీ తీసుకుంటే, భూమి చుట్టూ ఇంకొకరు తిరుగుతున్నారు. ఆయన పేరేంటి? ఎస్, వి కాల్ దట్ గాయ్. ఎస్, వి కాల్ దట్ గాయ్ మూన్. ఇక్కడ మూన్ ఉంది అనుకుందాం.
ఇది ఒక 3,00,000 కిలోమీటర్లు. వీరిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఒక 3,00,000 కిలోమీటర్లు. సరే ఇప్పుడు ఒక వస్తువు భూమి చుట్టూ తిరుగుతుంది అనుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో వస్తుంది. ఒక వస్తువు భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దాన్ని ఏమనాలి? చుట్టూరా. చుట్టూరా అని తెలిపే పదం ఏంటి ఇంగ్లీష్లో? PERI. భూమి చుట్టూ కదా మరి తిరిగేది, కాబట్టి భూమి అని చెప్పేటువంటి పదం ఏంటి? జీ. ఇగో పెరిజీ. మరి భూమి నుంచి దూరంగా పోవడాన్ని ఏమంటాము? అపోజీ. ఇగో ఇట్లాంటి పదాలు మనకు చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భూమి నుంచి దూరంగా పోయేటువంటి వస్తువుని ఏమంటారు? అపోజీ. భూమి చుట్టూరా తిరగడాన్ని పెరిజీ. పెరి అనే పదం చాలా చోట్ల మనం వాడతాం. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ద అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఓకే, స్క్వేరు. ఇట్లా పెరి అంటే చుట్టూరుగా ఉన్నదాన్ని ఏమంటారు అంటే పెరి. అలాంటి పదాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో క్లియర్. సో కాబట్టి ఇప్పుడు ఈ పదాలు సూర్యుని చుట్టూ ఇప్పుడు మరి భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది సార్ అంటే, ఎస్, భూమి అనేది ఇలా ఒక కక్షలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. సపోజ్ ఇలా తిరుగుతుంది అనుకోండి భూమి. సో సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, చుట్టూ అంటున్నా నేను. పెరి. చుట్టూ అని తెలిపే పదం ఏంటి ఇంగ్లీష్లో అంటే పెరి. సూర్యుడు అని తెలిపే పదం ఏంటి ఇంగ్లీష్లో? హేలియన్. పరహేలి అంటా ఉంటాం. మరి సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడాన్ని అపోహేలియన్. చూడండి, అపోహేలియన్ అని ఈ పదాలు కూడా మనం తీసుకుంటాం. ఇట్లా ఇది సర్కిల్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకు సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఐ షుడ్ నాట్ సర్క్యులేట్, ఐ జస్ట్ మేక్ ఇట్ అ స్క్వేర్. సో కాబట్టి ఈ విధమైనటువంటి క్లారిటీ మనకు అవసరం. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో రేపు పొద్దున ఇప్పుడు మరి మూన్కున్నటువంటి క్లారిటీ ఏంటి ఇంగ్లీష్లో అంటే లూనార్ అని చెప్తామండి. లూనార్. ఈ పదాలు ఉన్నాయో లేవో తెలియదు ఇంగ్లీష్లో. పెరిలూనార్, అపోలూనార్ అని చెప్తా ఉంటాం. ఇట్లా క్లారిటీ తెచ్చుకోవాలి. సో కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఈ పదాలు కొంచెం మనకి ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పలుకుతారు? సూర్యుడిని ఏమంటారు? హేలియన్. భూమిని ఏమంటారు? జీ. చంద్రుడిని ఏమంటారు? లునార్. లునాటిక్ అనే ఒక పదం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అంటే చంద్ర లక్షణాలు కలిగి ఉండడం, కాస్త పిచ్చిగా ఉండడాన్ని ఏమంటారంటే లునాటిక్ ఫెలోయా, లీవ్ హిమ్ అని చెప్తా ఉంటాం. సో అంటే కొంచెం చంద్ర లక్షణాలు అంటే నాట్ అగ్రెసివ్ ఆర్ వెరీ యాక్టివ్, డల్, లేజీ, స్లగ్గిష్, కొంచెం ఇలా ఉండడాన్ని ఏమంటారంటే అపాథెటిక్, నాన్ చెల్లెంట్గా ఉండడాన్ని ఏమంటారంటే లునాటిక్ అని చెప్తాం. లునాటిక్. లూనా అంటే ఏంటి? మూన్. అంటే చంద్ర లక్షణాలు కలిగి ఉండడం. మరి సొలాటిక్ అనే పదం ఉందా అంటే ఏమో తెలియదు. సూర్యుని లక్షణాలు కలిగి ఉండని ఏమంటారు అంటే కొంచెం సోలార్ రిలేటెడ్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది. సో జియాలజీ అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాల శాస్త్రం. ఇప్పుడు ఎక్కడుంది ఆ పదము? ద సైన్స్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఇట్ ఈస్ ఇన్ ఎఫ్. సో కాబట్టి నేను ఆన్సర్ ఈస్ మ్యాచింగ్ టు ఎఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బయాలజీ. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బయో అంటే లైఫ్ కదా, బయో అంటే లైఫ్, ఒలజీ అంటే స్టడీ. సో జీవశాస్త్రాన్ని ఏమంటారు అంటే బయాలజీ. ద సైన్స్ ఆఫ్ యానిమల్ లైఫ్. సో ఇట్ ఈస్ ఇన్ జీ. సో వీఆర్ మ్యాచింగ్ టు ఆప్షన్ జీ. క్లియర్. నెక్స్ట్ జామెట్రీ. ఇగో జియో అంటే ఇంతకుముందే చెప్పాము. ఇక్కడ మెట్రీ అనే పదం ఎక్కడొచ్చినా విచ్ ఇస్ రిలేటెడ్ టు మెజర్, కొలవడము, అయినా జియోమెట్రీ అంటా ఉంటాం, విచ్ మీన్స్ టు మెజర్, కొలవడం. సో భూమిని కొలిచేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే జామెట్రీ. అది ఎక్కడుంది? ద స్టడీ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ఎర్త్ మ్యాపింగ్ అన్నాడు. యాక్చువల్ ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఎర్త్ మ్యాపింగ్ అన్నాడు. సరే, ఇప్పుడు మ్యాపింగ్ అన్న కూడా కొలవడమే కదా. యాక్చువల్లీ దీనికి ఇంకో పదం వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారు అంటే సంథింగ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు ఈ గూగుల్ ఎర్త్, సంథింగ్ కార్టోషాట్ 2D, కార్టోషాట్ 3D ఇది అనే శాటిలైట్స్ ఉంటాయి కదా, అవి మ్యాపింగ్ చేస్తూ ఉంటాయి భూమిని యాక్చువల్గా. సో అక్కడ ఆ పదం వాడాలి, కానీ ఇక్కడ ఈ పదం వాడిండు, కొంచెం క్లారిటీ లేదు. బట్ ఓకే, కొలవడం అన్న మ్యాపింగ్ అన్న ఒకటే కదా. సో కాబట్టి దానికి మనం మ్యాచ్ చేయొచ్చు, తప్పేం లేదు. కాబట్టి వీఆర్ మ్యాచింగ్ టు ఆప్షన్ బి అని చెప్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ బొటానీ. ఇది బటానీ కాదు, బాటనీ. బొటానికల్ గార్డెన్, బొటానికల్ పార్క్ అంటాం కదా. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, లాల్బాగ్ బొటానికల్ పార్క్, ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. సో జస్ట్ లైక్ దాట్, రిమెంబర్ బొటానికల్ గార్డెన్ గుర్తుపెట్టేసుకోండి. ఆటోమేటిక్గా అక్కడ ఫ్లవర్స్ పువ్వులు అవి ఉంటాయి. సో కాబట్టి ఇది కొంచెం ప్లాంట్స్కు సంబంధించినటువంటి శాస్త్రం. అది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఈలో ఉంది.
సో కాబట్టి వి కన్ఫర్మ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ. సో లైక్ దిస్ వీ హ్యావ్ డన్ ఆల్ ద క్వశ్చన్స్, ఈజీ బేస్డ్ క్వశ్చన్స్. కాకపోతే ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రోనమీకి ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ తెలవాలి. క్లియర్? ఆస్ట్రోనమీ అంటే ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం. ఆస్ట్రోనమర్ అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రోలజర్ అంటే జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు. సో ఇలాంటి క్లారిటీ తెచ్చుకోండి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంటుంది, మనకు మార్కెట్లో ఇబ్బంది పెట్టేటువంటి పదం ఒకటి ఉంది. చూడండి దాన్ని ఏమంటారంటే, కొంతమంది మార్కెట్లో ఒక పదము ఆస్ట్రోనాట్ అనే పదం వాడతారు. ASTRONAUT, ఆస్ట్రోనాట్. ఇంకోటి కాస్మోనాట్ అనే 2 పదాలు మనకు మార్కెట్లో కనబడతా ఉంటాయి. అయితే ఈ 2 పదాలు అర్థం ఒకటే. వీళ్ళిద్దరిని కూడా స్పేస్ సైంటిస్టులు అని చెప్తా ఉంటాం. రీసెంట్గా మనము బుల్ విచ్మోర్ సంథింగ్, సునీత విలియమ్స్ అనే 2 వ్యక్తులను చూసాం కదా. సో వీ కాల్ దెమ్ ఆస్ట్రోనాట్స్. అందులో కాస్మోనాట్స్ కూడా వచ్చారు కిందికి. వీళ్ళిద్దరితో పాటు ఇంకో 2 వచ్చారు. సో ఇంకా 3 వచ్చారు అనుకుంటా. సో ఇలా ఎట్లా గుర్తుపెట్టేసుకోవాలి చూడండి. ఇక్కడ ఆస్ట్రోనాట్ అనే పదంలో స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఏ. రిమెంబర్, ఏ ఫర్ అమెరికా. షార్ట్ కట్ చెప్తున్నా, ఏ ఫర్ అమెరికా. ఎవరైతే అమెరికాలో ట్రైనింగ్ తీసుకొని ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తారో ఆ వ్యక్తులను మనం ఏమంటామంటే, ఎస్ వీ కాల్ దోస్ పీపుల్ ఆస్ట్రోనాట్స్ అని చెప్తా ఉంటాం. క్లియర్? అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటే అంటే ISSలోకి వెళ్ళాలి అంటే ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు 2 ఉన్నాయి. ఒకటి రష్యా, ఇంకొకటి అమెరికా. అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటే వీ కాల్ దోస్ గైస్ ఆస్ట్రోనాట్స్. ఇక రిమైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? రష్యాలో ఉంది కదా, 2 పెద్ద దేశాలు కదా. సో కాబట్టి ఎవరైతే రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటారో వీ కాల్ దెమ్ కాస్మోనాట్స్. ఇక్కడ నాట్ అనే పదం రెండిట్లలో ఉంది, మీరు గమనించవచ్చు. నాట్ అంటే ఏం లేదు, ఒక సెయిలర్, ఒక నావికుడు ఆకాశంలో సెయిలింగ్ చేసుకుంటూ పోతే వీ కాల్ దాట్ పర్సన్ ఇస్ సెయిలర్. మామూలుగా సముద్రం మీద తీసుకుంటే అతన్ని కూడా సెయిలర్ అంటాం. సో కాబట్టి ఈ డిఫరెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. అమెరికాలో ఏ ఫర్ అమెరికా ఆస్ట్రోనాట్, అమెరికాలో ట్రైనింగ్ తీసుకొని పోతే ఆస్ట్రోనాట్, రష్యాలో ట్రైనింగ్ తీసుకొని పోతే కాస్మోనాట్. దట్స్ అ డిఫరెన్స్, అంతకన్నా ఏం లేదు. ఇద్దరు కూడా ISSలోకే పోతారు, అక్కడే రీసెర్చ్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. టుడే వీ హ్యావ్ డన్ ఇన్ ద ఫాస్ట్ పేస్ because small things. Now we are going to see today's editorial. Be ready guys. Today's editorial you can see on board. ఇక్కడ మనకు మీకు డౌన్లో హెడ్డింగ్ కనబడుతుంది, ఇక్కడ కింద ఇచ్చాం హెడ్డింగ్ చూడండి. సీజన్ ఆఫ్ బ్లస్టర్ అని ఇచ్చాడు. అంటే సీజన్ అంటే ఒక టైం, ఇలా ఈ సమయంలో ఏం జరుగుతుందంట, ఒక రకమైనటువంటి బ్లస్టర్. బ్లస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రెసివ్నెస్, యాంగ్రీ, కాస్త కోపతాపాలు ప్రదర్శించడం. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ రైట్ నౌ ఫర్ హూమ్, ఎస్పెషల్లీ ద పర్సన్ ట్రంప్. ఇప్పుడు ఎవరెవరి విషయంలో, ఎవరెవరి మధ్యలో ఈ బ్లస్టర్ జరుగుతుంది అంటే, ఒకటి డొనాల్డ్ ట్రంప్, ఇంకొకటి వ్లాదిమిర్ పుతిన్, ఇంకొక ఆయనే వోలోడిమిర్ జెలెన్స్కీ. ఈ 3 మధ్యలో ఇవాళ వివాదం చెలరేగుతుంది, మనం కూడా చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్కి వాళ్ళ కోపం పెరిగిపోతుంది. ఓపెన్గా చెప్పాడు ప్రెస్ మీట్లో, తను నాకు పుతిన్ని చూస్తే కోపం వస్తుందని చెప్పాడు. ఎందుకంటే ట్రంప్ అనౌన్స్మెంట్ చేసిన అంశం ఏంటంటే, నేను అధికారంలోకి రాగానే యుద్ధం ఆపేస్తా, రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపేస్తా అని తను అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకా చాలా అనౌన్స్మెంట్లు, ఏది ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో ఉన్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపేస్తానని చెప్పాడు. అక్కడ ఏం జరగట్లేదు. తను అనుకున్నటువంటి పనులు కంప్లీట్గా విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇవాళ యూరోప్కి అమెరికాకి ఉన్నటువంటి సంబంధాలు, తన సొంత మిత్ర దేశమైనటువంటి కెనడా, వివిధ రకాలైనటువంటి ఇది వెనిజులా లాంటి దేశాల్లో ఇతని మాట వినట్లేదు కంప్లీట్గా. ఇతను ఒక రకంగా చెప్పాలంటే కోపం పెరిగిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నాకు ఇది పుతిన్ పైన కోపం వస్తుంది, నాకు చెప్పలేనంత కోపం వస్తుంది. ఎందుకంటే అతను చెప్పిన మాట వినట్లేదు పుతిన్ ఇవాళ. అతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ యూరోప్ని అమెరికాను విడదీసినటువంటి వ్యక్తి పుతిన్గా కనబడుతున్నాడు ఇవాళ ప్రపంచానికి. ఆ విషయం ట్రంప్కి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. అర్థమయ్యే లోపల జరగాల్సిన పుణ్యకాలం అంతా గడిచిపోతుంది అని దాని యొక్క మీనింగ్. సో దానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇవాళ ఇచ్చాడు. ఈ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పుతిన్ అనేటైనా యాక్చువల్గా ఇండైరెక్ట్గా తను వేసినటువంటి మాస్టర్ స్కెచ్ ప్రకారంగా ఇవాళ అమెరికాను యూరోప్ అనేది విడిపోయింది కంప్లీట్గా. అసలు నమ్మేటువంటి ప్రసక్తి లేదు. ఇతని యొక్క టారిఫ్స్ కావచ్చు, ఇతని యొక్క చేష్టలు కావచ్చు. అతను ఏమంటున్నాడు, మీ పని మీరు చూసుకోండి, అమెరికా మిమ్మల్ని కాపాడదు, మీ యొక్క ఏమంటారు అది డిఫెన్స్ బడ్జెటింగ్ ఏదైతే ఉంటుందో మీరు పెంచుకోండి, అమెరికా మీకు ఎప్పటికీ సాయం చేయదు అంటున్నది.
మరోపక్క అమెరికా ఏమంటుంది ఇక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని కూడా ఇంతకుముందు 50% మాకు రాయల్టీ ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడు ఏమంటుంది అమెరికా మాకు 100% కావాలి అని వీళ్ళు ఆర్థికంగా దోచుకుంటున్నారు ఇది ఉక్రెయిన్ని. మరి ఇటు పొలిటికల్గా ఆయన సత్తా చాటాలనుకుంటున్నాడు పుతిన్. సో వీరిద్దరి మధ్యలో నలుగుతున్నటువంటి దేశం ఏంటంటే ఉక్రెయిన్ వాళ్ళ. సో దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ మనకి ఇచ్చాడు ప్యాసేజ్లో. సో వీ నీడ్ టు ఫోకస్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు గ్రామర్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ ఎడిటోరియల్. ఓకేనా, నేను ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను విత్ వర్డ్ టు వర్డ్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ కూడా చదువుతాను. బట్ మీ హోంవర్క్ ఏంటంటే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చేసి కాస్త ఆ కామెంట్ సెక్షన్లో పెడితే సో దాట్స్ రియల్లీ సాటిస్ఫాక్టరీ థింగ్. లేదు అంటే జస్ట్ ఫాలో ద రీడింగ్. లెట్స్ స్టార్ట్. నౌ ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే రైట్, లెట్స్ స్టార్ట్ విత్ దట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ప్యాసేజ్. లెట్స్ రీడ్. After more than 2 months of caustic words for Ukraine President Volodymyr Zelensky and approbation for Russian President Vladimir Putin, US President Donald Trump appeared to strike a different note in his approach towards bringing the two leaders to the negotiating table. ఇగో ఇక్కడి వరకు ఫుల్ స్టాప్, ఒక సెంటెన్స్ అయిపోయింది. నౌ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు అంటే దీని తర్వాత. ఇది సబ్జెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. అయినా ఆఫ్టర్ అనేది ఎప్పటికీ సబ్జెక్ట్ కాదు, ఇట్స్ లైక్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం వాడుకుంటాం. ఇట్స్ ఎ ఫ్రేజ్. మరి సబ్జెక్ట్ ఎక్కడ ఉంది సెంటెన్స్లో అంటే ఇక్కడ ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇగో ఇది సబ్జెక్ట్. అండ్ ద వర్బ్ ఈస్ హియర్ యూ కెన్ టేక్ అపియర్డ్. అపియర్డ్ అంటే V1 V2? ఆబ్వియస్లీ V2. అపియర్డ్ అంటే జస్ట్ లుక్స్ లైక్ దట్, చూడడానికి ఇలా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు అంటే టు స్ట్రైక్ అ డిఫరెంట్ నోట్. చూడండి, ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అంట. స్ట్రైక్ అ నోట్ అంటే టు గివ్ హిస్ ఒపీనియన్, టు గివ్ హిస్ క్లారిటీ. చూడ్డానికి ఇలా కనబడుతున్నాడు, తను ఈ విధమైనటువంటి క్లారిటీ ఇస్తున్నట్టుగా కనబడుతున్నాడంట. టు స్ట్రైక్ అ డిఫరెంట్ నోట్, ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన ఇవాళ ట్రంప్లో కనబడుతుంది అందని యొక్క మీనింగ్. స్ట్రైక్ అ డిఫరెంట్ నోట్. ఎక్కడ? ఇన్ హిస్ అప్రోచ్, తన యొక్క వైఖరిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనబడుతుంది. ఎక్కడ? టువార్డ్స్ బ్రింగింగ్ ద టూ లీడర్స్, ఈ ఇద్దరు నేతలను ఒక తాటిపైకి తీసుకురావడానికి తన యొక్క వైఖరి అనేది కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కనబడుతుంది. ఈ లీడర్స్ ఎక్కడికి తీసుకురావడం? టు ద నెగోషియేటింగ్ టేబుల్. నెగోషియేటింగ్ టేబుల్ అంటే ఎస్, డిస్కషన్ పాయింట్. అంటే వీరిద్దరిని చర్చలకు తీసుకురావడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో కాస్త డిఫరెంట్గా కనబడుతుంది అందని యొక్క మీనింగ్. సో దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ద మెయిన్ మోటో ఈస్ హియర్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. డొనాల్డ్ ట్రంప్ అపియర్డ్, చూడడానికి ఇలా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు. ఎవరి విషయంలో? ఇన్ హిస్ అప్రోచ్, తన వైఖరిలో. దేనికోసం? టువార్డ్స్ బ్రింగింగ్ ద టూ లీడర్స్, ఈ ఇద్దరు నేతలు, అటు పుతిన్, ఇక్కడ జెలెన్స్కీ. దేనికోసం? టు నెగోషియేటింగ్ టు ద నెగోషియేటింగ్ టేబుల్, అంటే చర్చలకు తీసుకురావడానికి తను పడుతున్నటువంటి పాటలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రీసెంట్గా ఈ చర్చలు సౌదీ అరేబియాలో జరిగాయి, అయినా కానీ నో యూజ్ ఎట్ ఆల్. మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు అనా. ఓ పక్క మొన్నటిదాకా ట్రంప్ ఏమన్నాడు? 50% అన్నాడు, ఇప్పుడు 100% మాకే కావాలి. ఉక్రెయిన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో ఖచ్చితంగా అమెరికన్ పర్మిషన్ ఉంటేనే మీరు ఉక్రెయిన్లోకి అడుగు పెట్టాలి, లేకపోతే లేదు అన్న వాదనలు ఆర్థిక పరంగా. బికాస్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈ కెన్ డూ అకార్డింగ్లీ. తనకు అనుగుణంగా తను ఏది చేసినా కూడా బిజినెస్ ప్రాస్పెక్ట్లోనే చూస్తాడు అనేది ఇక్కడ సత్యం. ఇప్పటి వరకు ఏదైతే ఉక్రెయిన్కు చేసినటువంటి ఆర్థిక సాయం మొత్తం లాగేసుకోవాలని ట్రంప్ చూస్తున్నాడు. ఎందుకంటే తను బిజినెస్ పెట్టాడు అక్కడ ఇన్వెస్ట్మెంట్, మరి రావాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం తవ్వుకొని పోవాలి. ఇతను ఆర్థికంగా ఎకనామికల్గా ట్రై చేస్తున్నాడు, అటు పుతిన్ ఏమో పొలిటికల్గా ట్రై చేస్తున్నాడు. జెలెన్స్కీ అనేవాడు దిగిపోవాలి పదవిలోకి వెళ్ళి, ఆయన ఉండద్దు పదవిలో అని అటు ఆయన చూస్తున్నాడు, ఇటు ఆర్థికంగా ఈయన లూటీ చేయాలని చూస్తున్నాడు. మొత్తంగా ఉక్రెయిన్ని ఒక స్కేప్ గోట్ అంటే బలి పశువు చేశారు ఇద్దరు కలిసి. ఓకేనా? సో అని దాని యొక్క అంతరార్థం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ అన్నాడు కదా. ఎస్ చెప్పాను, ఇది ఒక ఫ్రేజ్గా తీసుకోవాలి. ఆఫ్టర్ మోర్ దాన్ 2 months, 2 నెలల గరిష్టానికన్నా మించి, మోర్ దెన్ ఆఫ్ కాస్టిక్ వర్డ్స్. ఇగో ఈ పదం ఇంపార్టెంట్. కాస్టిక్ వర్డ్స్ అంటే కొంచెం
వెరీ సీరియస్ వర్డ్స్. మీరు వినే ఉంటారు కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా. మనం బట్టలు ఉతకడంలో వాడుతూ ఉంటాం కాస్టిక్ సోడా. అది బేకింగ్ సోడా అంటే బేకరీలో ఉంటుంది, తింటాం మనం దాన్ని బజ్జీల్లో అక్కడ ఇక్కడ. సో దాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ బేకింగ్ సోడా. కాస్టిక్ సోడా ఈజ్ యూజ్డ్ టు వాష్ ద క్లోత్స్. అయితే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంటుంది, మీరు వినే ఉంటారు హోలోకాస్ట్ అని ఒక పదం ఉంటుంది మార్కెట్లో. ఈ పదము చాలా ఇంపార్టెంట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ దట్ వర్డ్ ఆల్సో. హోలోకాస్ట్ అని ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ పదము ఇంపార్టెంట్, 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హోలో కాస్ట్, CAUST. ఇక్కడ హోలో అంటే అర్థం ఏంటంటే ఆల్, మొత్తం. కాస్ట్ అంటే అర్థం ఏంటంటే బర్న్. దీనికి ఒక సినోనిమ్ ఏం రాస్తారంటే కాన్ఫ్లాగ్రేషన్ అని ఒక సినోనిమ్ కూడా మనం రాస్తాం మార్కెట్లో. కాన్ అంటే టుగెదర్, ఫ్లాగ్ అంటే ఫ్లేమ్, మంటల్లో వేసి కాల్చేయడం అందరినీ, ఈస్ కాల్ కాన్ఫ్లాగ్రేషన్. మారణ హోమం, హోలోకాస్ట్, మారణ హోమం. హిట్లర్ డిడ్ హోలోకాస్ట్, అలెగ్జాండర్ డిడ్ కాన్ఫ్లాగ్రేషన్. ఇట్లా మనం చెప్తా ఉంటాం అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ హోలో అంటే అందరినీ, కాస్ట్ అంటే బర్న్ చేయడం, మంటల్లో వేసి కాల్చేయడం, ఈస్ కాల్ హోలోకాస్ట్. అందుకే మనం కాస్టిక్ సోడా అంటాం, బికాస్ యూజ్డ్ టు బాయిల్ ద వాటర్. In that water we dip clothes and we wash them. So just like that we need to understand cost ante very serious, very burning sensation annattu. anta తీవ్రమైన అని చెప్పాల్సినటువంటి పదంలో దాన్ని వాడటం చాలా ఇంపార్టెంట్. సో కాస్టిక్ వర్డ్స్ చేశారు ఎవరికి? ట్రంప్ ఎవరి ఉద్దేశంలో ఈ మాట మాట్లాడుతున్నాడు? కాస్టిక్ వర్డ్స్ ఎవరి ఉద్దేశంలో వాడాడు? ఫర్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఎవరైనా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ. చూడండి, వ్లాదిమిర్ వొలోడిమిర్ దగ్గర ఉంటాయి పదాలు. సో అతని పట్ల కొంచెం కాస్టిక్ వర్డ్స్ వాడాడు ట్రంప్, ఓకేనా. అండ్ అప్రాబేషన్ అంటే అగ్రిమెంట్ ఫర్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. అయినా వ్లాదిమిర్ పుతిన్ ని కూడా ఒప్పించడం జరిగింది. ఆఫ్టర్ మోర్ దెన్ 2 months. ఇగో చూసారా, సెంటెన్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చదవాలి. ఆఫ్టర్ మోర్ దెన్ 2 months అని చదివి ఆగిపోవాలి, సెంటెన్స్ చదవది కంటిన్యూషన్ గా. ఆఫ్టర్ మోర్ దెన్ 2 months అన్న తర్వాత వీ హ్యావ్ టు స్టాప్ ద సెంటెన్స్. డోంట్ రీడ్ ఆఫ్టర్ దిస్ అన్నట్టు. ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ మోర్ దెన్ 2 months ఇక్కడ రావాలి. ఇక్కడికి రావాలి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపియర్డ్. ఇట్లా 2 నెలల కింద ఏం జరిగింది అనేది అక్కడ ఉంటుంది, అది చదువుకోండి తర్వాత. అది మీ ఇష్టం, చదవాలా అది మీ ఇష్టం. బట్ ఇది చదివిన తర్వాత డైరెక్ట్గా మీరు సబ్జెక్ట్కి రావాలి, అప్పుడే క్లారిటీ దొరుకుతుంది. లేకపోతే యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద క్లారిటీ, ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సో దట్స్ వై వాట్ ఐ కెన్ స్పీక్ టు యూ. ఆఫ్టర్ మోర్ దెన్ 2 months, 2 నెలలకు మించిన తర్వాత ఇక్కడ రావాలి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపియర్డ్. చూడడానికి ఇలా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు అతని యొక్క ప్రవర్తనలో. టువర్డ్స్ బ్రింగింగ్ ద 2 leaders, ఇటు పుతిన్ అటు జెలెన్స్కీ, ఇద్దరిని ఒక తాటిపైకి తీసుకురావడంలో కొంచెం వింత ప్రవర్తన కనబడుతుంది తనలో. ఒక డిఫరెంట్ అప్రోచ్ కనబడుతుంది, తన యొక్క డిఫరెంట్ అటిట్యూడ్ కనబడుతుంది. కోపపడుతున్నాడు, తనకి విసుగొస్తుంది, కోపం వస్తుంది ట్రంప్కి. అందరి యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. ఈ మొత్తం ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఈస్ వాట్? యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వర్బ్ ఏంటి? అపియర్డ్. దట్స్ ఇట్. ఎలా చదవాలి? ఆఫ్టర్ మోర్ దెన్ 2 months యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపియర్డ్. కంటిన్యూ. 2 నెలల కింద ఏం జరిగింది కావాలంటే చదువుకోండి అక్కడ. ఏం జరిగిందంట? 2 నెలల కిందట. ఆఫ్ కాస్టిక్ వర్డ్స్, చాలా సీరియస్ వర్డ్స్ మాట్లాడాడు. ఎవరిని ఉద్దేశించి? ఫర్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. అండ్ అప్రాబేషన్ అంటే కొంచెం సంప్రదింపులు, అగ్రిమెంట్ విషయంలో పుతిన్ తోని మాట్లాడడం జరిగింది 2 నెలల కింద. మరి 2 నెలల తర్వాత ఏమైంది? ప్రవర్తన చేంజ్ అయింది. అందరి యొక్క మీనింగ్ క్లియర్. అండ్ నెక్స్ట్ లైన్ చూడండి. ఇక్కడ ఫాలోయింగ్ అని డైరెక్ట్గా ఇది జెరండియల్ ఫ్రేజ్ గా తీసుకుంటాం, ఇది వర్బ్ కాదు. ఫాలోయింగ్ ఎ కాల్ విత్ మిస్టర్ పుతిన్. ఫాలోయింగ్ అ కాల్ విత్ మిస్టర్ పుతిన్. ఇగో ఇది జెరండియల్ ఫ్రేజ్, ఇది ఒక నౌన్ ఫ్రేజ్, అది మెయిన్ సబ్జెక్ట్ కాదు. ఫాలోయింగ్ అంటే దాని తర్వాత, ఆఫ్టర్ వర్డ్స్, ఆఫ్టర్ మ్యాథ్, దాని తర్వాత. దేని తర్వాత? అ కాల్, ఫోన్ కాల్. ఎవరితోటి? మిస్టర్ పుతిన్. పుతిన్ తోటి ఫోన్ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంట చూడండి ఇక్కడ. మిస్టర్ ట్రంప్, ఇగో ఇది సబ్జెక్ట్, మిస్టర్ ట్రంప్. ఓకే. వర్బ్ సెడ్, చెప్పాడు. ఏం చెప్పాడు? దాట్ అంటే కంజంక్షన్. ఏం చెప్పాడు? మళ్ళీ సబ్జెక్ట్ హీ. వర్బ్ ఏంటి? ఇగో వర్స్.
హీ వాజ్ వెరీ యాంగ్రీ. వెరీ అంటే అడ్వర్బ్, యాంగ్రీ అంటే అడ్జెక్టివ్. చూడండి, హీ వాజ్ వెరీ యాంగ్రీ, అయిపోయింది సెంటెన్స్. ఫోన్ మాట్లాడిన తర్వాతనట, పుతిన్తో ఫోన్ మాట్లాడిన తర్వాత మిస్టర్ ట్రంప్ సెడ్ దాట్, అతను ఏం చెప్పాడంటే హీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద ఫార్మర్. ఇక చూడండి ఇక్కడ విత్ ద ఫార్మర్, ఇక్కడ ద ఫార్మర్ అంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? దీనిపైన చెప్పాడు కదా. ఎవరు? ఒకరు రష్యా ప్రెసిడెంట్, ఇంకొకరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఇక్కడ క్లియర్గా చెప్పాలి. ఇక్కడ చెప్పిండు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపియర్డ్, మిస్టర్ ట్రంప్ ఫోన్ కాల్ విత్ ద ఫార్మర్. ఫార్మర్ అంటే లేటర్, ఫార్మర్కి అపోజిట్ తెలుసు కదా, లేటర్ అండి. ఫార్మర్ అంటే ముందు వాడు. సెంటెన్స్ తప్ప కరెక్ట్ ఇది. ఫార్మర్ అంటే ముందు వాడు, లేటర్ అంటే తర్వాత వాడు అన్న ఒక రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో. ఓకేనా? సో మరి అకార్డింగ్ టు ద సెంటెన్స్ ఫార్మర్ వచ్చేసి ఇక్కడ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ, లేటర్ వచ్చేసి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. మరి ఇక్కడ యాక్చువల్గా మాట్లాడింది పుతిన్ తోటి, జెలెన్స్కీతో ఏం మాట్లాడలేదు. బట్ ఓకే, కొంచెం అన్క్లియర్గా ఉంది ఇక్కడ. బట్ ఓకే, బట్ పేరు ఇచ్చాడు కదా, అతని పేరు ఎవరో ఇచ్చాడు, సరే అతనే మొదటివాడు అనుకుందాం మనం. సో ఫాలోయింగ్ అ కాల్ విత్ మిస్టర్ పుతిన్, మిస్టర్ ట్రంప్ సెడ్ దాట్ హీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద ఫార్మర్. అంటే పుతిన్తోని చాలా కోపంగా ఉన్న విషయం ప్రెస్ మీట్లో చెప్పేశాడు. వెన్, మరి ఎప్పుడు కోపంగా ఉన్నాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ. వెన్, అప్పుడు. ఏం జరిగింది? ఫాలోయింగ్ వీక్స్ ఆఫ్ అటెంప్టెడ్ నెగోషియేషన్స్. చూడండి, ఫాలోయింగ్ వీక్స్ ఆఫ్, కొన్ని వారాల పాటు, వీక్స్ ఆఫ్ అటెంప్టెడ్ నెగోషియేషన్స్. అటెంప్టెడ్ అంటే తను ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు, నెగోషియేషన్స్ అంటే సంప్రదింపులు, డిస్కషన్స్, టాక్స్, ఇద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చలు అని మీనింగ్ వస్తుంది. సో మరి ఎందుకు కోపంగా ఉన్నాడో చెప్తున్నాడు. హీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద ఫార్మర్ వెన్. ఇప్పుడు చూడండి, వెన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఓకే, బట్ ఓకే, ప్లస్ వెయిట్. ఇది మాత్రం జెరెండియల్ ఫ్రేజు, దీన్ని అందుకే రెడ్డింగ్లో రాశాను నేను. ఇప్పుడు చూడండి, విత్ ద ఫార్మర్ వెన్, అప్పుడు మిస్టర్ పుతిన్. ఇప్పుడు మళ్ళీ ఇది సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. మిస్టర్ పుతిన్ ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, అటాక్డ్. మిస్టర్ పుతిన్ అంటే ఈ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అటాక్డ్ మిస్టర్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ. మిస్టర్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ, క్రెడిబిలిటీ అంటే ఒక నమ్మకత్వం. మిస్టర్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ స్టెప్స్. ఇగో ఇది మళ్ళీ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్, దీనికి బదులుగా డిస్కసింగ్ స్టెప్స్. స్టెప్స్ అంటే కొన్ని నిర్ణయాలు, ఒపీనియన్స్. డిస్కసింగ్ స్టెప్స్ టువర్డ్స్ ఫైండింగ్ పీస్. ఇప్పుడు ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి అసలు ఏం చెప్తున్నాడు రైటర్. ఇక చూడండి, ఫాలోయింగ్ అ ఫోన్ కాల్ విత్ మిస్టర్ పుతిన్, మిస్టర్ ట్రంప్ సెడ్ దాట్ హీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద ఫార్మర్. ఫార్మర్ అంటే వాళ్ళు పుతిన్ ఇక్కడ. వెన్ మిస్టర్ పుతిన్ రిపోర్టెడ్లీ, ఇది అడ్వర్బ్ అవుతుంది, అటాక్డ్ మిస్టర్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ స్టెప్స్ టువార్డ్స్ ఫైండింగ్ పీస్. అయితే ఇప్పుడు పుతిన్ ఏం చేయాలి? జెలెన్స్కీ తోటి పీస్ డిస్కషన్ చేయాలి. ఫైండింగ్ ద పీస్ అనే, అంటే శాంతిని ఎలా నెలకొల్పాలో పుతిన్ జెలెన్స్కీకి ఫోన్ చేసి మాట్లాడాలి పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఇద్దరు ఏమంటున్నారు? యుద్ధాన్ని ఆపేయాలి అంటున్నారు. నిజంగా మీ హార్ట్లో యుద్ధాన్ని ఆపేయాలనే ఒక క్లారిటీ ఉంటే నువ్వు జెలెన్స్కీతో ఏం మాట్లాడాలి? ఎస్ జెలెన్స్కీ, అయిందేదో అయిపోయింది, లెట్స్ కమ్ టు ద టాక్స్, లెట్స్ కమ్ టు ద నెగోషియబుల్ టేబుల్ అని మాట్లాడాలి పుతిన్ జెలెన్స్కీ తోటి. కానీ పుతిన్ జెలెన్స్కీతో ఏం మాట్లాడాడు? ఇవ్వ చూడండి ఇక్కడ, పుతిన్ అటాక్డ్, అతను డైరెక్ట్గా అటాక్ చేశాడు. ఎవరిని? మిస్టర్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే ఏంది? అతని యొక్క నమ్మకత్వం, అంటే అతను నిజంగా అర్హుడా, అంటే ఆ ప్రెసిడెంట్ పోస్టుకు అర్హుడా కాదా అనే విషయం గురించి మాట్లాడాడంట పుతిన్. అంటే చూడండి, కాలయాపన చేయడము, దాన్ని ఏమంటామంటే డ్రాగింగ్ ద ఫీట్ అంటాం. డ్రాగింగ్ ద ఫీట్ అంటే జస్ట్ ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ డిలేయింగ్ ద కాన్సెప్ట్. ఓ పక్క ఆయనేమో కష్టపడుతున్నాడు, ఓ పక్క ట్రంప్ ఏమంటున్నాడు? ఇద్దరి మధ్యలో యుద్ధాన్ని ఆపేస్తే నేను తొందరగా నాకు కావాల్సిన నేను తీసుకుంటా జెలెన్స్కీ నుంచి, నేను ఇప్పటివరకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టానో అదంతా నేను రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారా నేను తవ్వుకొని పోతా అని రెడీగా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? యుద్ధాన్ని ఆపే యోచనలో వీళ్ళిద్దరు లేరు.
ఈయన ఏమంటున్నాడు డైరెక్ట్గా జెలెన్స్కీ ఏమంటున్నాడు, అతని యొక్క క్రెడిబిలిటీ పైన క్వశ్చన్ చేస్తున్నాడు. నీకు ప్రజల్లో క్రెడిబిలిటీ పోయింది, నువ్వు దిగిపో, నేను కొత్తలను అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిపి కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకొని అప్పుడు చర్చలకు వస్తా అంటున్నాడు. ట్రంప్కి అంత ఓపిక లేదు, బికాస్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది అతని ప్రవర్తన ట్రంప్ది. ఇంత ఓపిక అతనికి ఉండదు. సో కాబట్టి అతను కోపం వస్తుంది. ఇప్పటికి అతను దగ్గర దగ్గర అధికారంలోకి వచ్చే 2 నెలలు గడిచిపోతుంది, అయినా కానీ చర్చలు కొలిక్కి రావట్లేదు. ఇగో పుతిన్ ఏమంటున్నాడు జెలెన్స్కీకి ఫోన్ చేసి, నీకు క్రెడిబిలిటీ లేదు. అరే క్రెడిబిలిటీ కోసం టైం కాదు కదా ఇప్పుడు. ఓ పక్క నీకు అంత నమ్మకం లేకపోతే యునైటెడ్ నేషన్స్ పిలిపించు, ఐక్యరాజ్య సమితి సమక్షంలో సంతకాలు చేసుకోండి. అంతేగాని ఈయన ఏమంటాడు, పుతిన్ జెలెన్స్కీకి ఫోన్ చేసి, నీకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు, నువ్వు గద్దె దిగిపో, నీకు ప్రెసిడెంట్గా హక్కు కూడా లేదు మిస్టర్ జెలెన్స్కీ, నువ్వు దిగిపో అని నేను అంటున్నాడు. నీకెందుకు అవన్నీ? నీకు అంత నమ్మకం లేకపోతే ఐక్యరాజ్య సమితి ఉంది, ఇటు అమెరికా ఉంది, ప్రపంచ దేశాలు ఉన్నాయి, వాటి మధ్యలో సంతకం పెట్టుకో అని ట్రంప్ ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అన్నట్టు. కానీ మాట వింటాడా పుతిన్? వినట్లే. పుతిన్ వేసిన స్కెచ్లు ఎవరు పడ్డారు? యాక్చువల్గా ట్రంప్ పడ్డాడు. ఇవాళ అమెరికా ఉన్న యూరోప్ విడిపోయింది బికాస్ ఆఫ్ పుతిన్. ఇవాళ అమెరికా రష్యాలు ఒకటైన తర్వాత యూరోప్ నుంచి అమెరికా విడిపోయింది, అమెరికా నుంచి యూరోప్ విడిపోయింది కంప్లీట్గా. వాళ్ళు పెద్ద శత్రువులు అయిపోయారు. కెనడా లాంటి దేశాలు కంప్లీట్గా అపోజిట్ అయిపోయాయి. ఇవాళ ఇదంతా ఇదంతా పుతిన్కి కలిసి వస్తున్నటువంటి ఒక అవకాశం ఏమని మనం అర్థం చేసుకోవాలి. సో హోప్ యూ క్లియర్ విత్ దిస్ లైన్స్, కరెక్ట్? సో కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాశాడు, అది మీరు క్లియర్ చేసుకోండి. ఓకేనా? మిస్టర్ ట్రంప్ సెడ్ దాట్ హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ ద ఫార్మర్ అంటే పుతిన్. వెన్ ఫాలోయింగ్ వీక్స్ ఆఫ్ అటెంప్టెడ్ నెగోషియేషన్స్, ట్రంప్ ఏం చేశాడు, వారాల పాటు చర్చలు జరిపాడు, అయినా ఎలాంటి ఫలితం లేదు. మరి చర్చల్లో పుతిన్ ఏమంటున్నాడు, అటాక్డ్ జెలెన్స్కీస్ క్రెడిబిలిటీ, నీకు ప్రజల్లో నమ్మకం లేదు, దిగిపో అంటున్నాడు. అది నీకెందుకు అని ట్రంప్ అంటున్నాడు పుతిన్ తోటి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ స్టెప్స్ టువార్డ్స్ ఫైండింగ్ పీస్, యాక్చువల్గా ఫైండింగ్ పీస్ గురించి డిస్కషన్ జరగాలి కదా, అది కాకుండా క్రెడిబిలిటీ అంటే ఏంటి ఇప్పుడు అని ట్రంప్ సీరియస్ అవుతున్నాడు. క్లియర్? అది నెక్స్ట్ వన్. ఫర్దర్ ఇంకేమంటున్నాడు, ఫర్దర్ అంటే ఇన్ అడిషన్ టు, దీంతో పాటుగా మిస్టర్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్ మిస్టర్ ట్రంప్ ఏమంటున్నాడు, మిస్టర్ ట్రంప్ చూడండి ఇక్కడ, ఇది కామా స్పాట్ అనుకుంటే ఇది హోల్లో పెట్టండి. ఎస్, మిస్టర్ ట్రంప్ వాజ్ లూజింగ్ ద స్టీమ్. ఇగో చూడండి, ఇది వర్బు. మిస్టర్ ట్రంప్ వాజ్ లూజింగ్ ద స్టీమ్. స్టీమ్ అంటే ఏం లేదు ఇక్కడ, పేషెన్స్, ఓపిక. ఇక ఓపిక నశించిపోతుంది ట్రంప్కు. ఈ మధ్యలో ఏమిచ్చాడు, కామా స్పాట్ ఇచ్చాడు. ఏమిచ్చాడో చూసుకోండి. అపారెంట్లీ ఐరేట్. ఐరేట్ అంటే ఏంటి చెప్పడం, వెరీ క్లియర్లీ టెల్లింగ్ దాట్ హిస్ క్యాంపెయిన్ ప్రామిస్ టు ఎండ్ ద కాన్ఫ్లిక్ట్. అతను ఎలక్షన్ల ముందు క్యాంపెయిన్ చేశాడు కదా, నేను అమెరికా అధ్యక్షుడిని అయితే విదిన్ 1 వీక్లో, విదిన్ 10 డేస్లో వచ్చిన వెంటనే యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పాడు కదా, అది మళ్ళీ చెప్పాడు కదా, రీఐటరేషన్ చేశాడు కదా. సో చేసినటువంటి మాట ఇవాళ నిలబెట్టుకోలేకపోయాడు ట్రంప్, అందుకే కోపం వస్తుంది. ఇంత పెద్ద అధ్యక్షుడు, మరి మీరు నా మాట వినకపోతే ఎట్లా అని ఇటు పుతిన్ మీద సీరియస్ అవుతున్నాడు. జెలెన్స్కీ ఓకే మాట వింటున్నాడులే ఇప్పుడు, కానీ పుతిన్ మాట వినట్లేదు. సో మాట వింటాడా వినడా అనేది కూడా క్వశ్చన్ మార్క్, ఇవాళ పెద్ద క్వశ్చన్ మార్క్. సో మిస్టర్ ట్రంప్ వాజ్ లూజింగ్ హిస్ స్టీమ్ అండ్ ఇన్ డేంజర్ ఆఫ్ రిమైనింగ్ అన్ఫుల్ఫిల్డ్. ఇంకా ట్రంప్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడంటే ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఎలాంటి ప్రమాదము? ఆఫ్ రిమైనింగ్ అన్ఫుల్ఫిల్డ్. అతని యొక్క కళ నిజమవుద్దా కాదా అనే ఒక ప్రమాదంలో కూడా ట్రంప్ కనబడుతున్నాడు. అండ్ మిస్టర్ ట్రంప్, ఇక్కడ మళ్ళీ వర్బు వాడాడు, దీనికి సబ్జెక్టు ఇదే వర్బు తీసుకోవాలి. మిస్టర్ ట్రంప్ థ్రెటెనెడ్ అంటే భయపెట్టాడు, కొంచెం బాధ పెట్టడం, భయపెట్టడం. మిస్టర్ ట్రంప్ థ్రెటెనెడ్ టు స్లాప్ నేషన్స్. స్లాప్ అంటే కొట్టడం, బట్టిగా పట్టుకోనిగా. టు స్లాప్ నేషన్స్ పర్చేసింగ్ రష్యన్ ఆయిల్. రెడ్డింగ్ కదా, సారీ. ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటున్నారో వారి పైన ట్రంప్ విరుచుకుపడ్డాడు అనా, అందని యొక్క మీనింగ్ ఇక్కడ. ఓకేనా? మిస్టర్ ట్రంప్ థ్రెటెనెడ్ టు స్లాప్ నేషన్స్. ఏ దేశాలు అయితే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇండియా. అదేమంటారు దాన్ని, కాట్సా చట్టం అమల్లో ఉంది. అయినప్పటికీ ఇండియా వినకుండా ఇండియా లాంటి దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి పెద్ద ఎత్తున. సో మిస్టర్ ట్రంప్ థ్రెటెనెడ్ టు స్లాప్ నేషన్స్ పర్చేసింగ్ రష్యన్ ఆయిల్ విత్ 50% టారిఫ్ అంటే ట్యాక్సెస్. 50% టారిఫ్లు విధించాడు. ఏ దేశాలైతే ఆ రష్యా నుంచి ఆయిల్ని కొంటాయో ఆ దేశాల పైన 50% పన్నులు విధించాడు. కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఆంక్షల చట్టంలో ఉంది రష్యా.
సో ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆ దేశాలు ఏం చేస్తున్నాయంట, కొంటున్నాయి. సో అన్లెస్ అంటే కంజంక్షన్, ఇఫ్ నాట్ మిస్టర్ పుతిన్ ఇలా చేయకపోతే, ఇఫ్ నాట్ అంటే మిస్టర్ పుతిన్ అగ్రీడ్ టు అ సీజ్ ఫైర్ ఇన్ ద నియర్ టర్మ్. చూడండి, ఇది మళ్ళీ ఫ్రేజ్ గా తీసుకుంటాం. మిస్టర్ ట్రంప్ అగ్రీడ్ టు అ సీజ్ ఫైర్ ఏంటంటే ట్రూస్, యుద్ధ విరమణ. ఎక్కడ? ఇన్ ద నియర్ టర్మ్, రాబోయేటువంటి కొన్ని రోజులలో ట్రంప్ కనుక ఒప్పుకోకపోతే ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న దేశాలకు చెప్పేశాడు, మిస్టర్ ట్రంప్ ఒకవేళ నువ్వు కనుక సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే నీ దగ్గర నుంచి ఎవరైతే ఆయిల్ కొంటున్నారో వారిపైన 50% ట్యాక్సులు విధిస్తా, 50% ఆంక్షలు విధిస్తా అని చెప్పాడు ఒకవేళ ట్రంప్ ఒప్పుకోకపోతే. సో మరి ఇప్పుడు అదే జరుగుతుందిగా, ట్రంప్ ఒప్పుకోవట్లేదు, శాంక్షన్స్కి ఒప్పుకోవట్లేదు. ఓకేనా? సో కాబట్టి అంటే ఈ యొక్క సీజ్ ఫైర్కి ఒప్పుకోవట్లేదు ట్రంప్. ఎవరు? పుతిన్. సో కాబట్టి నేను శాంక్షన్స్ విధిస్తా అని అమెరికా అంటుంది. మరి ఎక్కడి వరకు వస్తుందని తెలియదు, కథ చూడాలి. ఓకేనా? లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. వాట్స్ నెక్స్ట్ రష్యా ఏమంటుందో చూద్దాం మరి ఈ సంఘటనలో. లెట్స్ రీడ్. హోప్ యు రీడ్. లెట్స్ గో. సో ద చోక్ పాయింట్, చూడండి ఇక్కడ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, ద చోక్ పాయింట్. ఇక్కడ చోక్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది నౌన్ గా అడ్జెక్టివ్ గా తీసుకున్నాడు, ఇక్కడ కలిపి కాంపౌండ్ నౌన్ గా వాడాడు. ఇక్కడ చోక్ అంటే అబ్స్ట్రక్షన్, ప్రివెన్షన్, రెస్ట్రిక్షన్, ఒక టైప్ ఆఫ్ ఇంపెడిమెంట్, అడ్డంకి. ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకం ఏమిటి అంటే దాని యొక్క మీనింగ్ ద చోక్ పాయింట్ వాస్, ఇప్పుడు వర్బ్ ఏంటి? వాస్. ద చోక్ పాయింట్ వాస్ మిస్టర్ పుతిన్స్ ఇన్సిస్టెన్స్. ఇగో ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మనం ఇలా అండర్లైన్ చేస్తున్నాం. క్లియర్ కదా? ద చోక్ పాయింట్ వాస్ మిస్టర్ పుతిన్స్ ఇన్సిస్టెన్స్. ఇన్సిస్టెన్స్ అంటే అసెప్టెన్స్, నొక్కిపట్టి చెప్పడం, ఎంఫసైజింగ్. ఆ విషయాన్నే నొక్కిపట్టి చెప్తున్నాడంట. అది వల్ల ప్రమాదంగా మారింది, అది వల్ల అడ్డంకిగా మారింది ఈ యొక్క చర్చలకు. ఈ పుతిన్ కు జెలెన్స్కీకి మధ్యలో, ఈ యొక్క రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో ఒక అడ్డంకిగా మారినటువంటి విషయం ఏంటంటే పుతిన్ యొక్క ఎంఫసైజేషన్, ఆ నొక్కిపట్టి చెప్పే విధానం. ఏమిటా ఇన్సిస్టెన్స్? పుతిన్ దేని మీద నొక్కిపట్టి చెప్తున్నాడు, ఏ అంశాన్ని నొక్కిపట్టి చెప్తున్నాడు పుతిన్ అంటే ఇచ్చాడు. దట్ అంటాం. దట్ అంటే ఏంటి? ఇక్కడ కంజంక్షన్ గా తీసుకుంటాం, ఎందుకంటే ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పద్దు ఇప్పుడు. ఇది ఇమీడియట్ గా వర్బ్ ఉంటే మీరు రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాలి. ఇమీడియట్ గా వర్బ్ లేదు ఇక్కడ, పక్కన ఇంకొక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కంజంక్షన్ లాగా ఫీల్ అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి? మిస్టర్ జెలెన్స్కీ. ఇది సబ్జెక్ట్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మిస్టర్ జెలెన్స్కీ. వర్బ్ చూడండి, ల్యాక్స్. ల్యాక్స్ అంటే తక్కువ అయిపోయింది తన దగ్గర. ఏం తక్కువ అయిపోయింది? ల్యాక్స్ ద లెజిటిమేట్ అథారిటీ. చట్టబద్ధమైనటువంటి అధికారికతనం తన దగ్గర లేదంట జెలెన్స్కీ దగ్గర. అది నీకెందుకు? నీకు ఏదో కావాలనుకుంటున్నావు, ఉక్రెయిన్ నుంచి ఏదో 20% 30% భూభాగం కావాలంటున్నావు, తీసుకొని పో. అదంతా నీకెందుకు? యుద్ధాన్ని ఆపేస్తావా ఆపేయవా అని ఒక పక్క ట్రంప్ అంటున్నాడు. సో ఇది ట్రంప్కు కొంచెం కొరకరానిగా మారిపోయింది అని దాని యొక్క మీనింగ్. ఇక్కడ మనం అట్లా ఫీల్ అవ్వాలి. ఓకేనా? ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి రెండు దేశాలను ఒక నెగోషియేటింగ్ టేబుల్ కొట్టుకొచ్చినప్పుడు పుతిన్ మాట వినాలి కదా, వినట్లేదు. అదే జరుగుతుంది ఇక్కడ. సో ట్రంప్ ఏమని దేనిపైన నొక్కిపట్టి చెప్తున్నాడు? ఇదే, మిస్టర్ జెలెన్స్కీ ల్యాక్స్ ద లెజిటిమేట్ అథారిటీ. చట్టబద్ధమైనటువంటి లీడర్షిప్ తన దగ్గర లేదు అంటాడు. లేకపోతేనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడా? ఆ ప్రజలు దాదాపు 60% పీపుల్ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ దేర్ ప్రెసిడెంట్. ఉక్రెయిన్లో ఉన్నటువంటి 60% మంది ఇతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇప్పటికి కూడా ఇతనే మాకు ప్రెసిడెంట్ కావాలని ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇతను ఏమంటున్నాడు? నో, అతని దగ్గర లెజిటిమేట్ అథారిటీ లేదు, హీ ల్యాక్స్ ద లెజిటిమేట్ అథారిటీ అని ఇతను అంటున్నాడు పుతిన్. చర్చలు ఆపుతావా లేదా అని అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు పుతిన్. సో మిస్టర్ పుతిన్స్ ఇన్సిస్టెన్స్ ఇస్ దాట్ మిస్టర్ జెలెన్స్కీ ల్యాక్స్ ద లెజిటిమేట్ అథారిటీ టు సైన్ అ రోబస్ట్ పీస్ డీల్. ఇగో, టు సైన్ రోబోస్ట్ మీన్స్ వెరీ పవర్ఫుల్ కదా. ఇప్పుడు అది ఏదో ఆషామాషి డీల్ కాదు కదా, మళ్ళీ రేపు పొద్దున తిరగబడితే ఎట్లా? టు సైన్ అ రోబోస్ట్ పీస్ డీల్. ఈ బలమైనటువంటి శాంతి ఒప్పందానికి సంతకం చేసే అటువంటి అర్హత ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లెజిటిమేట్ అథారిటీ అంటే ఆ యొక్క అర్హత
జెలెన్స్కీ దగ్గర లేదు అని ట్రంప్ అంటున్నాడు. ఇది కథ. ట్రంప్ అన్నాడు, ఒక పక్క ఇండైరెక్ట్ గా పుతిన్ కూడా అంటున్నాడు, వాళ్ళిద్దరు ఒకటే కదా. ఇట్లా ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ద చోక్ పాయింట్ వాజ్ మిస్టర్ పుతిన్స్ ఇన్సిస్టెన్స్. చోక్ పాయింట్ అంటే ఇక్కడ కొరకగాని కొరకి అడ్డంకి పాయింట్ ఏంటంటే పుతిన్ యొక్క ఇన్సిస్టెన్స్. దాని ఏ విషయాన్ని నొక్కిపెట్టి చెప్తున్నాడు? మిస్టర్ జెలెన్స్కీ డస్ నాట్ హ్యావ్ ద లెజిటిమేట్ అథారిటీ టు సైన్ అ రోబస్ట్ పీస్ డీల్. ఇక్కడ శాంతి ఒప్పందం చేసేటువంటి హక్కు ఇవాళ జెలెన్స్కీకి లేదు అని పుతిన్ ఆరోపిస్తున్నాడు. ఇలా ఆరోపించుకుంటూ ఎంతకాలం తీసుకుపోతావు? ఇంకెంతకాలమైనా తీసుకుపోవచ్చు. ట్రంప్ అనుకున్నటువంటి లక్ష్యం మాత్రం నెరవేరట్లేదు ఇక్కడ, అందని ఒక మీనింగ్. సో ఇప్పుడు డీల్ పక్కన ఏమి ఇచ్చాడు? మళ్ళీ దట్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో కంజంక్షన్ లాగా పనిచేసింది ఇది దట్ అనేది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా పనిచేస్తుంది? అదే దట్టు. ఎస్, దట్ ఈస్ యాక్టింగ్ లైక్ రిలేటివ్ ప్రనౌన్. దట్స్ అ డిఫరెన్స్. చూడండి, ఇక్కడ దట్టు పక్కన ఇమీడియట్ గా సబ్జెక్ట్ వర్బ్ ఉంది కాబట్టి కంజంక్షన్ లాగా ఫీల్ అయ్యాము. అదే ఇక్కడ దట్టు పక్కన ఇమీడియట్ గా ఎవరు ఉన్నారు? వర్బ్ ఉంది కాబట్టి ఎలా ఫీల్ అవ్వాలి మనము? ఎస్, రిలేటివ్ ప్రనౌన్ లాగా ఫీల్ అవ్వాలి. దట్ వుడ్ నాట్ బి ఛాలెంజ్డ్. చూడండి, దట్ వుడ్ నాట్ బి ఛాలెంజ్డ్. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఈ డీల్ గురించి మాట్లాడుతున్నట్టు. సో ఆ డీల్ ఏంటంట? రోబస్ట్ పీస్ డీల్. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో ఉన్నటువంటి బలమైన శాంతి ఒప్పందం గురించి ఏదో చెప్తున్నాడు ఇంకొంచెం రైటరు. ఏంటంట? that would not be challenged by any nation. ఇప్పుడు ఏదైతే పుతిన్ అంటున్నాడు ఈ మాటలు, పుతిన్ ఏమంటున్నాడు? రష్యా ఉక్రెయిన్కి మధ్యలో జరిగేటువంటి శాంతి ఒప్పందంలో జెలెన్స్కీకి అర్హత లేదు, చట్టబద్ధమైనటువంటి అర్హత లేదు. ఆయన పదవీకాలం అయిపోయింది. జెలెన్స్కీ పదవీకాలం అయిపోయింది. పదవీకాలం అయిపోయినంతో నేను సంతకాలు ఎట్లా పెట్టుకుంటా అని పుతిన్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇక్కడ జరిగేటువంటి పీస్ డీల్లో ఫ్యూచర్లో మరే దేశం కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు, ఇది ఫైనల్ డీల్ అయ్యి ఉండాలి అని ఇంకో పక్క పుతిన్ అంటున్నాడు. మరి అది కూడా పాయింట్ వాస్తవమే కదా. ఇవాళ ఈయనే పదవీకాలం అయిపోయింది, రేపు పొద్దున ఇంకోడెవడో ఉక్రెయిన్లో ప్రెసిడెంట్గా ఉంటాడు, మళ్ళీ అమెరికా అంటే రష్యా మీద సవాల్ చేస్తే ఎట్లా? మళ్ళీ మాకు కావాలి ఈ ప్రాంతం, ఈ కరస్క్ ప్రాంతం కానీ ఇంకా వేరే వేరే ప్రాంతాలు అంటున్నారు కదా, 20% ఆక్యుపేషన్ చేసింది రష్యా ఏది ఉక్రెయిన్లో, ఈ ప్రాంతాలన్నీ మాకు కావాలని రేపు పొద్దున మళ్ళీ ఎవడైనా వస్తే ఎలా అని పుతిన్ యొక్క ఉద్దేశం ఇక్కడ. సో అందుకే దట్ వుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ బై ఎనీ నేషన్ ఇన్ దిస్ వరల్డ్. ఆ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇంకోటి బ్రెజిల్, రష్యా ఏదైనా కావచ్చు. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్యలో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఫ్యూచర్లో మరెవరు కూడా సవాల్ చేయడానికి వీల్లేదు అని పుతిన్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, అండ్ దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, మరి ఈ విషయంలో, అండ్ దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, మరి ఈ విషయంలో ద ఇంట్రొడక్షన్ ఆఫ్ టెంపరరీ గవర్నెన్స్ ఇన్ ఉక్రెయిన్. అచ్చా, ఇది ఇన్వర్టెడ్ కామర్స్ కదా. Where is that inverted comma started? Okay, and that in this context, the introduction of temporary governance in Ukraine was required. That was required, and that was required. Any nation. ఇది ఏందో కొంచెం వెరైటీగా ఉంది, బట్ ఓకే. ఇక్కడ సబ్జెక్ట్ కనుక నేను అండర్లైన్ చేయాలనుకుంటే దట్ కిందకి అండర్లైన్ చేయాలి సబ్జెక్ట్, ఎందుకంటే వేరే తీసుకోవడానికి వీల్లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ వజ్ వర్బ్ కనబడుతుంది కాబట్టి వాజ్ రిక్వైర్డ్ అన్నాడు కదా. That perhaps achieved through democratic elections to bring to power a viable government that enjoys the trust of the people. Okay, and that was required. Okay, clear? ఇప్పుడు చూడండి, ఇక్కడ దట్ అనేది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి వాజ్ రిక్వైర్డ్. అది కావాలి. ఏది కావాలి అంటే మధ్యలో ఉంది చూసుకోండి. అండ్ దట్ వాజ్ రిక్వైర్డ్, అది కావాలి. ఏది కావాలి? ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ సమయంలో, ద ఇంట్రొడక్షన్, దాని యొక్క ఎంట్రీ, ఎవరి యొక్క ఎంట్రీ? ఆఫ్ టెంపరరీ గవర్నెన్స్, పాక్షికమైనటువంటి ప్రభుత్వం ఉక్రెయిన్లో ఏర్పడాలి అని పుతిన్ యొక్క కోరిక. ఇలాంటి కోరికలు కోరుతున్నాడు. కోరితే గొంతమ్మ కోరికలు కోరుతున్నాడు అన్నట్టు. పెద్ద మనిషి వచ్చినప్పుడు పంచాయతీ పెట్టినప్పుడు ఇద్దరు ఒప్పుకోవాలి కదా. ఈయన గొంతమ్మ కోరికలు కోరుతున్నాడు పుతిన్. ఏమంటున్నాడు? ఇగో ఉక్రెయిన్లో పాక్షిక ప్రభుత్వం కావాలి, దట్ వాజ్ రిక్వైర్డ్, అది అవసరం ఉంది అని అంటున్నాడు ఇక్కడ ఎవరు? పుతిన్. సో పర్హాప్స్ ఇంకొంచెం చెప్తున్నాడు, మరి అది ఎలా సాధ్యమవుద్ది పాక్షిక ప్రభుత్వము అంటే చెప్తున్నాడు. పర్హాప్స్ అంటే పాసిబుల్లీ, probably, approximately,
పర్హాప్స్ అచీవ్డ్ త్రో, ఇలా సాధ్యం అవుతుంది. ఎలా సాధ్యం అవుతుంది? అచీవ్డ్ త్రో డెమోక్రటిక్ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికల ద్వారా సాధ్యం అవుతుంది. అంటే ఉక్రెయిన్లో ఇవాళ ఎన్నికలు జరపాలి. ఉక్రెయిన్లో ఎన్నికలు జరపాలంటే ఇప్పుడు అయితే ఇంకో కనీసం 2 సంవత్సరాలుగా పడుతుంది. 2 సంవత్సరాలు ఓపిక పట్టేటువంటి ఓపిక మన ట్రంప్కు లేదు. అందుకే నా కోపంగా ఉన్నాడు. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ టు బ్రింగ్ టు పవర్, తీసుకురావడం, టు పవర్ అధికారంలోకి ఎవరిని? వయబుల్ గవర్నమెంట్. వయబుల్ అంటే సూటబుల్, అంటే విచ్ ఇస్ సంథింగ్ రైట్. వయబుల్ అంటే మంచి, సూటబుల్ సరిపడా. వయబుల్ గవర్నమెంట్ తీసుకురావడానికి ఎలక్షన్స్ జరగాలంట. దట్ ఎంజాయ్స్, అప్పుడు ఈ గవర్నమెంట్ పక్కన ఏమిచ్చాడు? దట్ అంటే ఏంటి? ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే పక్కన ఏముంది? వర్బ్ ఉంది. దట్ ఎంజాయ్స్, ఆ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుంది ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొంటది. అలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పీస్ డీల్కి వస్తా అని పుతిన్ అంటున్నాడు. మరి అంత ఓపిక ఉందా ట్రంప్కు? లేదు అని మనం ఫీల్ అవ్వాలి డైరెక్ట్గా. క్లియర్? సో ఇది మనం అర్థం చేసుకున్నటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ నేను ఫాస్ట్ పేజ్లో చదువుతాను. ఆ తర్వాత మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రాస్తూ కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకే, లెట్స్ గో విత్ ద క్లారిటీ. ఇది చదువుదాం చూడండి, ఇందులో ఏమి ఇచ్చాడు ఏంది అనేది. లెట్స్ ఫోకస్ హియర్. సో నేను ఫాస్ట్ పేజ్లో చదువుతాను, ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తాను, మిగతా అంతా కూడా వర్క్ మీరే చేయాలి. ఓకే, లెట్స్ ఎంటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్, నేను అండర్లైన్ చేస్తానులే ఎంత 2 నిమిషాల్లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ పాపులారిటీ బ్యాక్ ఎట్ హోమ్ అని రావాలి. సో ఇక్కడ హూస్ పాపులారిటీ అనేది ఇచ్చాడు. మిస్టర్ జెలెన్స్కీ. సబ్జెక్ట్ ఏంటి అంటే మిస్టర్ జెలెన్స్కీ. జెలెన్స్కీకి మంచి పాపులారిటీ ఉంది. ఎక్కడ? ఉక్రెయిన్లో. మిస్టర్ జెలెన్స్కీ హ్యాడ్ ఎర్లియర్ కరెక్టెడ్ అ బ్రాడ్ సైడ్ ఫ్రమ్ మిస్టర్ ట్రంప్ అండ్ అ ఫాల్స్ క్లెయిమ్, ఇది తప్పుడు వ్యాఖ్య. అ ఫాల్స్ క్లెయిమ్ దట్ he only had an approval rating of 4%. ఉక్రెయిన్లో అతనికి కేవలం 4% మాత్రమే ఆ యొక్క రేటింగ్ ఉంది అని చెప్పడం ఏదైతే ఉందో అది తప్పుడు వ్యాఖ్య, అది తప్పుడు నినాదము చేస్తున్నాడు పుతిన్ అని ఈయన అంటున్నాడు ఇండైరెక్ట్ గా. వెన్ ఇన్ ఫ్యాక్ట్ కీవ్ అంటే ఉక్రెయిన్ క్యాపిటల్, కీవ్ హ్యాడ్ నోటెడ్ దట్ 65% ఆఫ్ ద ఉక్రెయినియన్స్ ట్రస్టెడ్ దేర్ ప్రెసిడెంట్ అండ్ హిస్ అప్రూవల్ rating hovered around 57% in early 2025. ఇవాళ మార్చిలో ఉన్నాం, ఏప్రిల్లో ఉన్నాం కదా, మొన్న జనవరి ఫిబ్రవరిలో ఆ రేటింగ్ కండక్ట్ చేస్తే 57% ఉక్రెయినియన్స్ మాకు జెలెన్స్కీ ఓకే, అతను ఎలాంటి ఇబ్బంది లేదు అన్న విధంగా ప్రజలు చెప్తున్నారు. కానీ పుతిన్ ఏమంటున్నాడు? నో, పుతిన్ని గద్దె దించేసేయండి, ప్రజలు ఒప్పుకోవట్లేదు, అతని టర్మ్ అయిపోయింది, అతని పదవీ కాలం అయిపోయింది, అతనితోని మేము సంతకాలు చేసుకోము అని పుతిన్ అంటున్నాడు. మాకు కొత్త ప్రభుత్వం వస్తే కొత్తగా వచ్చినటువంటి ఆ వయబుల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానితోనే మేము సంతకాలు పెట్టుకుంటాం, ఆ శాంతి ఒప్పందాలు చేసుకుంటామని పుతిన్ అంటున్నాడు. కానీ ఈ మాట తప్పు అనేది ఈ యొక్క వార్తలో చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, మిస్టర్ పుతిన్స్ క్లెయిమ్స్ ఇన్ దిస్ రిగార్డ్, ఈ అంశంలో పుతిన్ యొక్క వ్యాఖ్యలు ఏంటి? విచ్ రేంజ్ ఫ్రమ్ ద అన్ఫౌండెడ్ స్టేట్మెంట్స్ అబౌట్ మిస్టర్ జెలెన్స్కీ లాకింగ్ పాపులర్ లెజిటిమసీ to accusing him a leader of Jewish descent. ఇక చూడండి, ఇది ఇంపార్టెంట్. డీసెంట్ అంటే వారి యొక్క వారసుడు. అతను ఎవరి వారసుడు అని ఆరోపిస్తున్నాడు? జూయిష్ డీసెంట్. అక్యూజింగ్ ఆఫ్ ఎనేబ్లింగ్ నాజీ ఫోర్సెస్ ఇన్ ఉక్రెయిన్. నాజీ ఫోర్సెస్ అంటే నాజీ బలగాలను ఉక్రెయిన్లో పురమాయించాడు అనే ఆరోపణ కూడా పుతిన్ చేస్తున్నాడు. క్యాన్ బి అండర్స్టూడ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ మాస్కోస్ రిలక్టెన్స్ టు ఎంటర్ ఇంటూ అ పీస్ ట్రీటీ. శాంతి ఒప్పందంలోకి ఎంటర్ అవ్వడంలో మాస్కో యొక్క అంటే రష్యా యొక్క రిలక్టెన్స్ అంటే అలసత్వం చాలా క్లియర్ గా కనబడుతుంది అని ఇండైరెక్ట్ గా జెలెన్స్కీ ఆరోపిస్తున్నాడు. ఎట్ ఎ టైమ్, ఇలాంటి ఒక సమయంలో, ఈ సమయంలో ఏం జరుగుతుంది? ఇట్స్ ట్రూప్స్ హ్యావ్ కంటిన్యూడ్ టు కీప్ అప్ ద మిలిటరీ ప్రెషర్ ఆన్ ఉక్రెయిన్ ఫోర్సెస్. మరి ఇవాళ రష్యన్ ఫోర్సెస్ మిలిటరీ ప్రెషర్ ఉక్రెయిన్ ఫోర్సెస్ పైన కంటిన్యూగా చేస్తున్నారు. మనం కూడా చూసాము. కర్స్క్ అనే ప్రాంతాన్ని దాదాపుగా ఒక 50 to 60% ఆక్యుపై చేసినటువంటి ఉక్రెయిన్ చిన్న దేశము దాన్ని తిరిగి ఆక్రమించేసుకుంది రష్యా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ హ్యావ్ మేడ్ సబ్స్టాన్షియల్ అంటే సరిపడే విధంగా,
అండ్ మేడ్ సబ్స్టాన్షియల్ టెరిటోరియల్ గెయిన్స్ దేర్. రష్యాకు కావాల్సినటువంటి భూపరమైనటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందుకున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కర్స్క్. అయితే వాస్తవంగా ఇక్కడ మీకు ఒకటి తెలియాలి, మ్యాప్ చూపించేవని, బట్ మ్యాప్ ఈస్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. యాక్చువల్గా రష్యాలో కర్స్క్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మన పుతిన్ వెళ్ళి ఏం చేశాడు, ఆ ప్రాంతాన్ని తిరిగి ఆక్యుపై చేసుకున్నాడు. ఈ కర్స్క్ అనే ప్రాంతాన్ని దాదాపు ఒక 300-400 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆల్రెడీ చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ ఆక్రమించేసుకుంది. కానీ రీసెంట్గా ట్రంప్ ఏం చేశాడు, చర్చలంటూ ఏం చేశాడు, అది మనం చూసే ఉంటాం ఓవల్ ఆఫీస్లో ఏం జరిగిందో. ఆ చర్చల సమయంలో ట్రంప్ ఏం చేశాడంటే సైనిక సహకారాన్ని ఆపేశాడు, మిలిటరీ ఎయిడ్ని ఆపేశాడు, ఇంటెలిజెన్స్ ఎయిడ్ని కూడా కంప్లీట్గా ఆపేశాడు. ఆ సమయంలో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి కర్స్క్ అనే ప్రాంతాన్ని, రష్యాలో ఉన్నటువంటి కర్స్క్ అనే ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఏం చేసింది, కష్టపడి ఆక్రమించుకుంది. సో ఈ సమయంలో ఈ మిలిటరీ ఎయిడ్, ఇంటెలిజెన్స్ ఎయిడ్ ఆపేసినటువంటి ఈ సమయంలో రష్యా బలగాలు విరుచుకుపడి, ఏవైతే ఉక్రెయిన్ బలగాల పైన విరుచుకుపడి ఆ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ఆక్రమించేసుకున్నారు. సో దీనివల్ల ఏమైంది, ఉన్న ఒక్కగానొక్క అవకాశం, జెలెన్స్కీ దగ్గర ఉన్న ఒక్కగానొక్క అవకాశం కూడా కోల్పోయాడు జెలెన్స్కీ. సో యాక్చువల్గా ఏం చేశాడు, అది నెగోషియేటింగ్ అంటే రెసిప్రోకల్ డీల్గా వాడుకుందామని చూశాడు. ఏంటంటే రష్యా ఆల్రెడీ 20% ఆఫ్ ద ఉక్రెయిన్ ఆక్రమించేసింది. ఒకవేళ చర్చలకు కనుక వచ్చినట్లయితే జెలెన్స్కీ ఏమందాం అనుకున్నాడు, ఇగో మై డియర్ రష్యా, మీరు 20% మాది మాకు ఇచ్చేయండి, మీ కర్స్కు మీకు ఇచ్చేస్తామని జెలెన్స్కీ అనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని కూడా నీరు పాలు చేశాడు మిస్టర్ ట్రంప్, ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సో అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఉక్రేనియన్ ఫోర్సెస్ అండ్ హ్యావ్ మేడ్ సబ్స్టాన్షియల్ టెరిటోరియల్ గెయిన్స్ దేర్. వాళ్ళకి కావాల్సినటువంటి భూభాగాలన్నీ కూడా ఆక్రమించేసుకుంది వాళ్ళ రష్యా. ఉక్రెయిన్ చేతిలో ఏమీ లేకుండా పోయింది. అండ్ నెక్స్ట్ ద గ్రేటర్ కన్సర్న్, ఇక్కడ చెప్పుకో విధమైనటువంటి బాధ ఏంటంటే, ద గ్రేటర్ కన్సర్న్ ఇక్కడ చెప్పుకో విధమైనటువంటి బాధ ఏంటంటే యూరోప్కి అండ్ పర్హాప్స్ ద యుఎస్, అమెరికాకి కూడా. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి, ద గ్రేటర్ కన్సర్న్ అంటే వర్బ్ ఏంటి, మైట్ బి దట్ మిస్టర్ పుతిన్ కుడ్ సీక్ టు అండర్మైన్ అంటే లోయర్, అండర్మైన్ via influence operations any plan for free and fair elections in Ukraine and thus succeed in getting a pro-Russian candidate installed in Kyiv. ఇది కథ. ప్రో రష్యన్ క్యాండిడేట్ అంటే రష్యాకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా పెట్టేటువంటి అవకాశం ఇవాళ పుతిన్కి దొరికింది అని రైటర్ అంటున్నాడు. మరి వాస్తవమే కదా. సో రష్యాకి అనుగుణంగా ఉన్న వ్యక్తిని పెడితే ఏమైంది, కథం, దొంగకి తాళాలు ఇచ్చినట్టే కదా, కావాల్సినన్ని కూడా తీసుకొని పోతాడు ఇప్పుడు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్. సో ఇందులో మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనలైజ్ చేసి పెట్టండి. లాస్ట్ పారాగ్రాఫ్ ఇంకొకటి ఉంది, సో దట్ వి క్లోజ్. లెట్ స్టార్ట్ హియర్. సో ఇన్ టర్న్ మరి తిరిగి రివర్స్ ఏమి ఇస్తాడంట చూద్దాం. మిస్టర్ పుతిన్ ఈవెన్ ఇఫ్ హీ ఈస్ నాట్ పర్టికులర్లీ కన్సర్న్డ్ విత్ యూరోపియన్ సెక్యూరిటీ in a post conflict scenario in Ukraine, ఇక వార్ అయిపోయిన తర్వాత, ఒకవేళ పీస్ డీల్ అయిపోయిన తర్వాత యూరోపియన్ సెక్యూరిటీ గురించి పెద్దగా అసలు ఏం పట్టించుకోడంట మిస్టర్ పుతిన్. దట్ మైట్ ఫేవర్ రష్యన్ ఇంట్రెస్ట్. అలా చేసినట్లయితే అవి రష్యన్ బలగాలకు అనుగుణంగా, రష్యన్ యొక్క దేశం యొక్క విలువలకు అనుగుణంగా పనిచేసేటువంటి అవకాశం ఉందంట. మే వర్రీ అన్నాడు. మే ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఇది, ఇక ట్రంప్ అనుకుంటా. ట్రంప్ మే వర్రీ దాట్, ఈ విషయంలో ట్రంప్ బాధపడే అవకాశం ఉందంట. దాట్ లుక్రేటివ్ యుఎస్ ఉక్రెయిన్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ డీల్ మైట్ బి ఇన్ జియోపార్డీ. అంటే జియోపార్డీ అంటే కన్ఫ్యూషన్. ఇప్పుడు చూడండి కథ ఇక్కడ బాగా చెప్పాడు. ట్రంప్ మే వర్రీ, ట్రంప్ బాధపడే అవకాశం ఉంది. ఎందుకు చూడండి. ద ల్యూక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్, ఆ యొక్క వెరీ బ్రైట్ అని మీనింగ్ వస్తే మంచి లాభదాయకమైనటువంటి. లుక్రేటివ్ యుఎస్ ఉక్రెయిన్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ డీల్, అదే కదా ఇవాళ మనం ఏమనుకుంటున్నాము, ట్రంప్ చర్చల ద్వారా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాడు అనే విషయం ఉండొచ్చు. ఇవాళ ఉక్రెయిన్ రష్యా మధ్యలో వార్ ఆగిపోతే మరి అమెరికాకు ఏమిటి లాభం? అంటే శాంతి కోరుకుంటున్నారా? అఫ్ కోర్స్ శాంతి అయి ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు ఉక్రెయిన్కు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బును మొత్తం లాగుదామని అమెరికా ప్రయత్నం, ట్రంప్ యొక్క ప్రయత్నం.
అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, దాట్ మిస్టర్ ట్రంప్ మే వర్రీ దాట్ lucrative యుఎస్ అమెరికా ఉక్రెయిన్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ డీల్, ఆ ఒప్పందం ఏదైతే ఉందో మైట్ బి ఇన్ జియోపార్డీ, అది కన్ఫ్యూషన్ లో, ఇబ్బందుల్లో, ఇరకాటంలో పడిపోయే అవకాశం ఉందంట. ఎప్పుడు? ఇగో ఇఫ్, ఒకవేళ మిస్టర్ పుతిన్ ఈస్ డిఫాక్టో అంటే ఇన్ఫాక్ట్ రియల్లీ, మిస్టర్ పుతిన్ ఈస్ రియల్లీ కాలింగ్ ద షాట్స్ అక్రాస్ ద రీజియన్. చూడండి ఈ పదం ఇంపార్టెంట్. కాలింగ్ ద షాట్స్ అక్రాస్ ద రీజియన్ అంటే, కాలింగ్ ద షాట్స్ అంటే వీల్డింగ్ ద పవర్, కంట్రోలింగ్ ద సిచ్యువేషన్ అని దాని యొక్క మీనింగ్ గుర్తుపెట్టేసుకోండి. కాలింగ్ ద షాట్స్ అంటే కంట్రోలింగ్ ద సిచ్యువేషన్. ఇఫ్ మిస్టర్ పుతిన్ ఈస్ కంట్రోలింగ్ ద సిచ్యువేషన్ ఇన్ దట్ ఏరియా, డెఫినెట్లీ అమెరికాకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఆ అమెరికా ఏదైతే ప్లాన్ వేసుకుందో ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పోదామనే ఆలోచన ఏదైతే ఉందో దానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ట్రంప్ ప్రకారంగా జరిగితే. ఒకవేళ ట్రంప్ కనుక ఉక్రెయిన్ మొత్తం కంట్రోల్ చేయాలనుకుంటే అమెరికాకే పెద్ద ఇబ్బంది అని రైటర్ అంటున్నాడు. వాస్తవమే. నెక్స్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ ద బ్లస్టర్ ఆన్ ఆల్ సైడ్స్. ఇక్కడ బ్లస్టర్ అంటే చెప్పాము డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక అగ్రెసివ్ సిచ్యువేషన్. ఇవాళ అన్ని దిక్కుల, ఇటు అమెరికా సైడు, అటు ఉక్రెయిన్ సైడు, ఇటు రష్యా సైడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ, రిగార్డ్లెస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ అండ్ ఎర్లీ సీజ్ ఫైర్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధ విరమణ వుడ్ హ్యావ్, ఇలా ఉండబోతుంది. వుడ్ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్, అతి ముఖ్యమైనటువంటి ప్రభావం పడుతుంది ఆన్ ప్రాస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్ థాట్స్, ఆన్ ప్రాస్పెక్ట్స్ ఫర్ లాస్టింగ్ పీస్ అంటే శాంతి కొనసాగించడానికి ఎంతో బాగా హెల్ప్ చేయొచ్చు. ఆఫ్టర్, దీని తర్వాత, ఆఫ్టర్ మోర్ దెన్ 3 years ఆఫ్ బ్లడ్ షెడ్ అండ్ డిస్లొకేషన్, పెద్ద ఎత్తున 3 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం మొదలై 2022 ఆ టైంలో మొదలైంది ఈ యుద్ధం. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. బ్లడ్ షెడ్ అంటే మొత్తం రక్తపు డేరులై పారుతుంది. పెద్ద ఎత్తున లొకేషన్స్ కూడా చేంజ్ అయినాయి. ఇది రష్యా వాళ్ళు ఉక్రెయిన్లోకి ఎంటర్ అవ్వడం, ఉక్రెయిన్ వాళ్ళు రష్యాలోకి ఎంటర్ అవ్వడము, ఇలా పెద్ద ఎత్తున డిస్లొకేషన్ జరిగినటువంటి ఈ సందర్భంలో ఎర్లీ పీస్ డీల్ లేదా ఎర్లీ సీజ్ ఫైర్ వుడ్ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్, పెద్ద మంచి ప్రభావం చూపిస్తుంది, గొప్పనైన ప్రభావం చూపిస్తుంది అని రైటర్ యొక్క ఉద్దేశం. ఓకేనా గైస్? సో ఈ విధంగా వీ హ్యావ్ అండర్స్టూడ్ ద passage today. So please take the screenshot of this and you can write the subject verb agreement in the comment section. All right guys, so thank you, hope you understand. Have a good day.